పెట్టుబడి రావాలంటే ఎంతో శ్రమ పడాలా, కంపెనీని ఒప్పించాలా, వచ్చేటువంటి పోటీని ఎదుర్కోవాలా, మనం ఏమి ఇస్తున్నామో చెప్పాలా. అందున గూగుల్ లాంటి డేటా సెంటర్ వచ్చిందంటే ఎన్ని లక్షల మందికి ఉపాధి కలిగిద్ది, ఎంత అభివృద్ధి చెందిద్ది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జీవితాలు ఎలా మారిపోతాయి. వీటన్నిటి మీద చర్చ జరగకుండా కేవలం వీటిని అడ్డుగా పెట్టి, మీరు మొదటి నుంచి చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ బాగాలేదు అని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటం అనేటువంటిది ఆయన చూపిస్తా ఉంటాడులేండి. సాక్షి పేపర్ లో కూడా చూపించాడు. చంద్రబాబు నాయుడు గారికి కత్తి పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా చూపించారు. వీళ్ళు ఏమైనా చూపిస్తారు, గాలి పోగేసి గాలి మాటలు చెప్పడంలో వీళ్ళకి మించినటువంటి సిద్ధాస్తులు లేరు సార్. ఇప్పుడు ఒకటి శేఖర్ రెడ్డి గారు ఏదో చెప్తా ఉన్నారు, నేను చెప్తా ఉన్నా ఏ విచారణ చేయాలి ఏం చేయాలి అనేటువంటి ఈ ప్రభుత్వం చట్టపరంగా ఎవరిని పట్టుకోవాలో వాళ్ళు పట్టుకుంటది. విచారణకు సంబంధించి చాలా పారదర్శకంగా జరిగింది. వీళ్ళందరూ కూడా చెప్పకూడదు, ఎవరైతే నేరస్తున్నారో చెప్పకూడదు తినడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా. నేనైతే ఫస్ట్ నుంచి ఒకే స్టాండ్ పైన ఉన్నాను సార్. ఎవరైతే ఈ చీప్ లిక్కర్ కి పాల్పడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా అటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. అది మీరైనా మేమైనా యాక్సెప్టబులే. బట్ ఇక్కడ మీరేంటంటే మేము చేసిన పనిని మీ మీద ఆపాదించుకొని మీరు చేసినట్టు ఉంటే నేను ఒప్పుకోను అన్నాను. సిగ్గుచరం అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశాను? మీరు బలవంతంగా మీ మీద వేసుకుంటున్నారు, మేం చేశాం. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ ఇష్యూ గురించి కనీసం ఒక లైవ్ వీడియో కూడా వదలలేదు, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈయన కంపారిజన్ పిఠాపురంకి చేస్తున్నారు. పిఠాపురంలో అటువంటివి జరుగుతున్నాయని పట్టుకుంది ఎవరు? కూటమి ప్రభుత్వమే కదా. అది కూడా మీ మైండ్ లోకి రాదా? అంటే నేనేమంటున్నాను, ఇక్కడ మీరు అధికారంలో ఉండి మీ కనుసంధంలో ఇంత పెద్ద ఎంపైర్ ని క్రియేట్ చేసుకొని పెద్దిరెడ్డి గారు కానీ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ కొడుకు కానీ ఉండగా కూటమి ప్రభుత్వంలో మేము చేయిస్తున్నాం అన్నప్పుడు ఎందుకు మీరు బయట తీయలేకపోయారు? నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అంతే, ఇంకే